హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో కిల్లింగ్ ల్యాంప్ అనమాట. మనకి దోమల బ్యాట్తో పద్దాకల దోమల బ్యాట్లు ఏ విధంగా వర్క్ చేస్తుంది, దోమల బ్యాట్ని మనం ఏ విధంగా ఆడిస్తూ ఉండాలి. అయితే ఇది ఒకసాట ఆన్ చేసి ఉంచితే చాలు, మనకి సాకెట్ దగ్గర కానీ మనకి అందుబాటులో ఉన్న ప్లేస్లో మనకి వెలిగించి ఉంచితే ఆటోమేటిక్గా దోమలు అనేది వాటికి టచ్ అయిపోయి మాడిపోవటం జరుగుతుంది. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి మీషోలో నుంచి తీసుకోవడం జరిగింది. 200 రూపాయల ప్రైజ్లో అందుబాటులో ఉన్నాయి. మనం ఏది కూడా ప్రమోషన్ కాదు, కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే, మీకు ఉపయోగపడే ప్రోడక్ట్ అనే ఉద్దేశం మీద, కాస్త అందరికి ఉపయోగపడే ప్రోడక్ట్ అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించుకోవాలి. అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి మనకి మస్కిటో కిల్లింగ్ ల్యాంపు అని సెర్చ్ చేసుకుంటే మీకు మీషో నుంచి కానీ మనకి అనేక ఆన్లైన్ సైట్లో ఉంటాయి కదా, మనం మీషో నుంచి తెప్పించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడు కూడా పవర్లో ఆన్ చేసి ఉంచుకోవాలి. ఇది మనకి మొబైల్ ఛార్జర్ అనమాట. ఇలాంటి ఛార్జర్ ఒకటి వస్తుంది మనకి. ఛార్జరు ఆల్రెడీ ఛార్జర్తో పాటు కొనాలనుకుంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది. మనకున్న ఛార్జర్లో దీనికి సపోర్ట్ చేసే ఛార్జర్, మనకున్న ఛార్జర్ ఉపయోగించుకుందాం అనుకుంటే కొద్దిగా 200 ప్రైజ్లోనే మన కేబుల్ అయితే అల్లే ఇస్తారు, వైరు. మనకు ఛార్జర్ మొత్తం సెట్ కావాలంటే కొద్దిగా ప్రైజ్ ఎక్కువ పడుతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటానికి బ్రష్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో కూడా మీకు చూపిస్తాను. దోమలు మనకి చాలా దోమలు అనేది వాటికి అంటుకొని మాడిపోవడం జరుగుతుంది అనమాట. అంటే మనకి సేమ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, దోమలు బ్యాట్ టైపులో. బ్యాట్ అంటే ఏంటంటే అటు ఇటు పట్టుకొని మనం తిరగాలి, ఎమ్మటపడాలి దోమలు ఎమ్మట. కానీ ఇది ఎలా కాదు, దోమలే చక్కగా వచ్చేసి దానికి ఖర్చుకుపోయి మాడిపోతాయి అనమాట. వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్లో ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ మధ్యకాలంలో దోమలు బాగా విపరీతంగా పెరగటం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఇలాంటి ల్యాంప్ చక్కగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆన్ చేసుకోవడం. అంటే ఎక్కడన్నా మీకు తగిలిచ్చే ప్లేస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పట్టుకొని ఉండలేం కదా, ఏదో ఒక ప్లేస్లో తగిలించుకోవచ్చు, లేదంటే ఒక టేబుల్ మీద అయినా పెట్టేసేయచ్చు. తగిలించి ఉంచాల్సిన పని ఏం లేదు. అంటే మీ కన్వీనియంట్ని బట్టి గోడకాడను మేకేసి తగిలించుకోవచ్చు. ఇక చూసారు కదా, దోమలు ఒక పూటల్లో ఆన్ చేసి పెట్టాను ఒక నైట్ అంతా. తెల్లారి చూస్తే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే మీకు ఈ ఒకరోజు వీడియో షూట్ చేసుకొని తెల్లారి పొద్దున్నే మళ్ళీ ఆన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. ఆన్ చేసి ఉంచి ఒక నైట్ అంతా తెల్లారి చూస్తే ఈ విధంగా దోమలు కరుచుకొని ఉన్నాయి అన్నమాట. చూశారు కదా, అంటే వర్కింగ్ పనితనం బాగుంది ఈ ల్యాంపు. ఇలా మనకి కరుచుకున్న తర్వాత చూశారు కదా, ఆ విధంగా మనకు అన్నీ కూడా రాలిపేసుకోవాలి. ఒక బ్రష్ ఒకటి చూపించాను కదా మీకు, ఆ బ్రష్తో మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవటం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు గబాల మేకులు గీకులు పిన్నిసులు పెట్టి పిల్లలు పొడుస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి దూరంగా ఉంచుకోవటమే మంచిది. ఎందుకంటే ఇలా ఆన్లో ఉంచి అచ్చంగా నైట్ అంతా ఆన్లో ఉంచాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పిన్నిసులు సూదులు అలాంటి వేసి దానికి టచ్ చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. క్లీన్ చేసేటప్పుడు కూడా పదులైన వస్తువులు కాకుండా ఇలా బ్రష్ వచ్చింది కదా మనకు ఆల్రెడీ ల్యాంప్తో, ఆ బ్రష్ పెట్టి మనం క్లీన్ చేసుకోవాలి. మీరు తప్పకుండా పిల్లలకు మాత్రం దూరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఏంటంటే ఇప్పుడు మామూలు చిన్నపిల్లలు ఉన్న ప్లేసుల్లో ఏంటంటే వాళ్ళకి తెలిసి తెలియని తనంతో వాటిల్లో సూదులు పెట్టి పిన్నిసులు పెట్టి ఇలా గుచ్చుతూ ఉంటారు. అది చాలా ప్రమాదం కాబట్టి కొంచెం దూరంగా అంత హైట్లో పెట్టుకున్నప్పటికీ కూడా దోమలు వెళ్ళి ఆటోమేటిక్గా లైటింగ్ వెలుతురుకే వెళ్ళిపోతాయి దోమలు. ఎలా అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, ఫోన్ కనుక మనం ఆన్ చేసి ఉంచుకుంటే ఏమవుతుంది, ఆ లైటింగ్ ఫోన్ మీద కూడా దోమలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ లైట్ ఎప్పుడైతే వెలుగుతుందో ఆటోమేటిక్గా దోమలు అనేది దాన్ని ఖర్చుకొని ఆటోమేటిక్గా ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది, దోమలు బ్యాట్ ఏ విధంగా షార్ట్ అవుతూ ఉంటాయో దోమలు అదేవిధంగా ఇక్కడ టచ్ అయ్యి చక్కగా దోమలు అనేది పోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కాస్త ఉపయోగపడిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.